నమస్కారం. శ్రోత అందించిన ఈ సమాచార సంపుటి లోతుల్లోకి వెళ్ళి అందులోని కీలకమైన అంశాలను సూక్ష్మమైన అంతర్దృష్టులను వెలికితీయడమే మన ఈనాటి ప్రయత్నం. అవును. ఈరోజు మనం ధమ్మపదంలోని 24వ ఘాతను, దానికి సంబంధించిన కుంభఘోషకుని కథను పరిశీలిస్తున్నాం. సరిగ్గా చెప్పారు. మన ముందొక బౌద్ధ ప్రవచన భాగం, అలాగే ఒక పాత కథ ఉన్నాయి. వీటిని కలిపి చూస్తూ, అంటే పైకి కనిపించే ఆ నీతి కథకు మించి దానిలో ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గాథ కొన్ని సద్గుణాలు, కీర్తిని పెంచుతాయని సింపుల్గా చెప్తుంది. అవును. కుంభఘోషకుని కథ దానికుదాహరణగా కనిపిస్తుంది. కాని ఆ కీర్తి అంటే ఏమిటి? ఆ సద్గుణాలు కేవలం లౌకిక విజయానికేనా, లేక వాటికి ఇంకేదైనా విస్తృతమైన ప్రాముఖ్యత ఉందా? మంచి ప్రశ్న. అవే మనం శోధించాలి. సరే, ముందు కథను కొంచెం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఘాతను అర్థం చేసుకోవడానికి ఇది ముఖ్యం కదా. అవును. పూర్వం రాజగృహ నగరంలో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది. అప్పట్లో అది పెద్ద ఉపద్రవం. నగరశ్రేష్ఠి అంటే ఆనాటి పెద్ద బ్యాంకర్ అన్నమాట ఆయన భార్య కూడా ఆ వ్యాధి బారిన పడ్డారు. వాళ్ళకి మరణం దగ్గర పడిందని తెలిసిపోయింది. అప్పుడు వాళ్ల ఒక్కాగానొక కొడుకు కుంభఘోషకుడు, ఇంకా బాలుడు. వాణ్ణి పిలిచి ఏం చెప్పారు? నాయనా, నువ్వు వెంటనే నగరం విడిచి పారిపో. ఎక్కడైనా అడవుల్లో దాక్కో. ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక చాలా ఏళ్ల తర్వాతే తిరిగిరా అని చెప్పారు. ఓ పాపం. వెళ్లే ముందు ఇంట్లో వెనుకవైపు దాచిన ఒక పెద్ద బంగారు నిధి గురించి కూడా చెప్పారు. జాగ్రత్తగా వాడుకో అని హెచ్చరించి పంపించారు. తల్లిదండ్రుల మాట ప్రకారం కుంభఘోషకుడు అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ దాదాపు 12 సంవత్సరాలు గడిపాడు. 12 ఏళ్లా? అవును. చిన్న పిల్లాడిగా వెళ్లినవాడు తిరిగి వచ్చేసరికి ఎలా ఉంటాడు? గడ్డం, మీసాలతో బలమైన యువపుడిగా తయారయ్యాడు. దాంతో రాజగృహంలో ఎవరూ గుర్తుపట్టలేదు. సహజమే కదా. మొదటగా అతను ఆ నిధి దాచిన చోటికి వెళ్ళాడు. చూస్తే అది భద్రంగానే ఉంది. అప్పుడు సంతోషించే గదా. సంతోషించాడు. కాని వెంటనే ఒక భయం పట్టుకుంది. చాలా ప్రాక్టికల్ భయం. ఏమిటది? తనను ఎవ్వరూ గుర్తించటం లేదు. నేను ఫలానా శ్రేష్ఠి కొడుకుని, ఇది మా ఆస్తి అని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. నిజమే. ఇప్పుడింత డబ్బు బయటకి తీస్తే ఎవరో కుర్రవాడికి దొరికిందనే అనుకుంటారు. రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు రాజు ఆ నిధిని లాక్కోవడమే కాదు, తనను దొంగగా ముద్రవేసి జైల్లో కూడా పెడతారని భయపడ్డాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే సంపద చేతిలో ఉన్నా అనుభవించలేని పరిస్థితి. అవును. అందుకే అతనొక తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేశాడు? నిధిని అక్కడే వదిలేసి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ బ్రతకడానికి ఏదైనా పని చేసుకోవాలని అనుకున్నాడు. తన కాళ్లమీద తాను నిలబడదామని. అంతే. పాత బట్టలు వేసుకుని తనెవరో తెలియకుండా కూలీ పని వెతుక్కున్నాడు. ఏం పని దొరికింది? తెల్లవారుజామున వీధుల్లో తిరుగుతూ గట్టిగా అరిచి అందరినీ నిద్రలేపాలి. లేవండ్రా, వంట చేసుకోండి, బళ్ళు కట్టండి అని హెచ్చరించాలి. ఆ పని. ఓ, ఆ పనిలో చేరాడనమాట. అవును. అలా కొన్ని రోజులు గరిచాయి. తర్వాత ఒక ఉదయం ఆ నగరరాజు బింబిసారుడు కోటపైనుంచి ఈ కుంభఘోషకుని స్వరం విన్నాడు. బింబిసారుడు అంటే బుద్ధుని శిష్యుడు గదా. అవును. సోతాపన్నుడు కూడా. ఆయనకు కొన్ని ప్రత్యేక శక్తులున్నాయని అంటారు. ఆ స్వరం వినగానే ఆయన, ఆహా, ఈ గొంతు వింటే ఇతను చాలా ధనవంతుడ్లా ఉన్నాడే అని అనుకున్నాడు. కేవలం స్వరం విని చెప్పగలిగాడా? కథనం ప్రకారం అలాగే జరిగింది. రాజుగారి మాటలు పక్కనే ఉన్న ఒక దాసీ వింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఎందుకని? రాజు అంత నమ్మకంగా చెప్పారంటే ఏదో ఉండే ఉంటుందని. ఆమె కొందరిని పంపి వాకబు చేయించింది. ఏం తెలిసింది? వాళ్లు వచ్చి, అయ్యో, అతను మామూలు కూలీ, తెల్లారకుండా అరుస్తూ తిరుగుతాడు అంతే అని చెప్పారు. మరి రాజుగారి మాట? దాసి అదే విషయం రాజుకు చెప్పింది. కాని రాజు మర్నాడు కూడా ఆ గొంతు విని మళ్ళీ అదే మాటన్నారు. లేదు, ఇది ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడి స్వరమే అని. దాంతో ఆ దాసికి అనుమానం పెరుగుంటుంది. అవును. ఆమె రాజుగారి పర్మిషన్ తీసుకుని తానే స్వయంగా విషయం తేలుస్తానని బయల్దేరింది. ఏం చేసింది? ఒక ప్లాన్ వేసింది. తన కూతురిని తీసుకుని ఇద్దరూ మామూలు ప్రయాణికుల్లా వేషం మార్చుకుని కుంభఘోషకుడు ఉండే చోటికి వెళ్లారు. అయ్యా, దూరం నుంచి వచ్చాం, రాత్రికిక్కడుండటానికి చోటిస్తారా అని అడిగారు. అతను సరేనన్నాడు. అక్కడే ఉండిపోయారు. తర్వాత ఆ దాసి తన కూతురికి కుంభఘోషకుడికి పెళ్లి కూడా చేసింది.
ఆ కథనం అలా ఉందా లేదా వశపరుచుకుందని కూడా కొన్ని చోట్ల ఉందనుకుంటా. అవును, కొన్ని కథనాల్లో అలా కూడా ఉంది. ఏదైతేనేం వాళ్ళు కలిసి ఉంటున్నారు, కాని అతను తన రహస్యం మాత్రం చెప్పలేదు. భార్యకు కూడా చెప్పలేదు. ఇప్పుడు దాసి తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది. ఎలా? రాజు దగ్గరికి వెళ్లి, రాజా, ఆ ఏరియాలోకి ఉత్సవం జరిపించండి, ప్రతి ఇంటి నుంచి చందా వసూలు చేయండి, ఇవ్వలేని వాళ్ళని శిక్షించండి. రాజు అలాగే చేశాడా? చేశాడు. మొదటిసారి ఉత్సవం అనగానే కుంభఘోషకుడు డబ్బులేదన్నాడు. భార్య ఎంత అడిగినా ఇవ్వలేదు. తర్వాత దాసి మళ్లీ రాజుకు చెప్పి రెండోసారి కూడా ఉత్సవం, చందా అని ప్రకటింపచేసింది. ఈసారి భార్య పోరు ఎక్కువయింది. అందరూ ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే పరువు పోతుంది, రాజు ఊరుకోడని ఉంటుంది. సరిగ్గా అదే. ఆ ఒత్తిడి తట్టుకోలేక, బహుశా భార్యమీద ప్రేమతో కూడా అతను రహస్యంగా నిధి దగ్గరికి వెళ్లాడు. వెళ్ళి ఏం తెచ్చాడు? మొదట ఒక బంగారు నాణెం తెచ్చిచ్చాడు. మళ్లీ అడిగితే ఇంకొన్ని తెచ్చాడు. మొత్తం 3 అని ఒక వర్షం చెబుతోంది. ఇక్కడే దాసి తెలివిగా వ్యవహరించింది కదా. అవును. ఆ నాణ్యాలు చాలా పాతవి. వాటిని తీసుకుని తన దగ్గరున్న కొత్త నాణ్యాలతో మార్చి ఆ పాత నాణ్యాలను రాజుకు పంపి, రాజా, నా అనుమానం నిజమే, కుంభఘోషపుడి దగ్గర డబ్బుంది, పిలిపించి గట్టిగా అడగండి అని చెప్పింది. రాజు వెంటనే భటులను పంపాడు. వాళ్లు అతన్ని పట్టుకు బంధించి తీసుకువచ్చేలోపే దాసి, కూతురు రాజభవనానికి వచ్చేశారు. ఆ తర్వాతేం జరిగింది? ఇవి నీ దగ్గరికెలా వచ్చాయి అని అడిగాడు. అప్పుడు కుంభఘోషకుడు ఏం చేశాడు? తన భార్య, అత్త అక్కడ ఉండటం, ఆ నాణేలు రాజు చేతిలో ఉండటం చూసి అతనికంతా అర్థమైపోయింది. గుట్టు రట్టయిందని. అవును. రాజు అభయమిచ్చి నిజం చెప్పమనడంతో అతను జరిగిందంతా చెప్పాడు. తాను ప్లేగులో చనిపోయిన శ్రేష్ఠి కొడుకునని, నిధి ఎక్కడుందో కూడా చెప్పాడు. రాజుగారు నమ్మారా? నమ్మాడు. వెంటనే మనుషుల్ని పంపి ఆ నిధి మొత్తం తెప్పించాడు. అది ఊహించిన దానికంటే చాలా ఎక్కువుంది. అంత సంపద ఉండి కూడా? అవును. అంత సంపద ఉన్నా దొంగ అనే నింద పడుతుందనే భయంతో దాన్ని ముట్టుకోకుండా 12 ఏళ్లు అడవిలో, తర్వాత కూలిగా కష్టపడిన అతని నిగ్రహాన్ని, ఆ ముందుచూపును, నిజాయితీని రాజు చాలా మెచ్చుకున్నాడు. నిజమే. అది భయం వల్లైనా ఆచరణలో గొప్ప నిగ్రహంలా కనిపించింది. రాజు ఏం చేశాడు? అతనిమీద చాలా సంతోషించి అతన్ని ఆ నగరానికి కొత్త శ్రేష్ఠిగా, అంటే బ్యాంకర్గా నియమించాడు. అంతేనా? కాదు, తన సొంత కూతుర్ని లేదా దాసి కూతుర్నే అని కొన్ని కథనాలు అంటాయి, ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. కథ సుఖాంతమైంది. మంచి కథ. ఇప్పుడు దీన్ని గాథతో ఎలా ముడిపెట్టారు? అక్కడికి వస్తున్నాం. రాజుగారు కుంభఘోషకుణ్ణి తీసుకుని బుద్ధుడప్పుడు విహరిస్తున్న వేళుమాన ఆరామానికి వెళ్లాడు. బుద్ధుని దగ్గరకు? అవును. బుద్ధునికి నమస్కరించి, భంతే, ఈ యువకుణ్ణి చూడండి, ఇతను ఎంత సంపన్నుడో అయినా కూలీగా బతికాడు, ఇతని నిగ్రహం, పట్టుదల అమోఘం అని చెప్పాడు. ఆ సందర్భంలోనే బుద్ధుడు ఆ గాథ చెప్పారన్నమాట. సరిగ్గా అప్పుడే బుద్ధుడు ఈ 24వ గాథను పలికాడు. ఉద్ధానవతో సతిమతో శుచికమ్మస్స నిసమ్మకారినో సంజతస్సచ ధమ్మజీవినో అప్పమత్తస్య యశోభివర్ధతి. మళ్ళీ ఒకసారి దాని అర్థం చెప్తారా? తప్పకుండా. పట్టుదల, ఉత్థాన, శ్రద్ధ, సతి, పవిత్రమైన కర్మలు, శుచికమ్మ, ఆచితూచి చేసే స్వభావం, నిసమ్మకారిన, నిగ్రహం, సంజత, ధర్మబద్ధమైన జీవనం, ధమ్మజీవినో, అప్రమత్తత, అప్పమత్త, ఈ గుణాలు ఎవర్లో ఉంటాయో వారికి కీర్తి, యశో వృద్ధి చెందుతుంది. సరే, ఇప్పుడు అసలు విశ్లేషణలో వద్దాం. ఈ గాథలోని ఒక్కో లక్షణాన్ని కుంభఘోషకుని కథతో, ఇంకా ముఖ్యంగా దాని ఆధ్యాత్మిక అర్థంతో పోల్చి చూద్దాం. అవును. ఇది కేవలం ఆ పాత్ర విశ్లేషణ కాదు. ఈ లక్షణాలు మనందరికీ, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఎలా వర్తిస్తాయో చూడటం ముఖ్యం. మొదటిది ఉత్థానవతో, పట్టుదల, ప్రయత్నం. కుంభఘోషకుడిలో ఇది ఎలా ఉంది? అతని దగ్గర నిధి ఉందని తెలిసినా ఊరికే కూర్చోలేదు, బ్రతకడానికి కష్టపడటానికి సిద్ధపడ్డాడు. ఆ పని చిన్నదైనా సరే. ఇది లౌకిక ఉత్థానం. ఆధ్యాత్మికంగా? ఆధ్యాత్మికంగా ధ్యాన సాధనలో నిరంతర ప్రయత్నం. ఫలితం వెంటనే రాకపోయినా, ఒళ్ళునొప్పులు వచ్చినా, మనసు సహకరించకపోయినా ఆ సాధన వదలకుండా చేయడమే ఉత్థానం. నడక ధ్యాన, కూర్చునే ధ్యానం, ఇవన్నీనా? అవును. రోజువారీ జీవితంలో ఎరుకతో ఉండటానికి చేసే ప్రయత్నం కూడా. ఓకే. రెండవది సతిమ్మతో. సతి, శ్రద్ధ, మైండ్ఫుల్నెస్. కుంభఘోషకుడు జాగ్రత్త పడ్డాడు. అదేనా సతి అంటే?
లౌకికంగా చూస్తే అతను తన పరిస్థితిని గమనించాడు, పర్యవసానాలు ఊహించాడు. అది ఒక రకమైన జాగ్రత్త, ఎరుక. మరి ఆధ్యాత్మికంగా సతి. అది ఇంకా లోతైనది. బౌద్ధ ధ్యానానికి కేంద్రం అదే. ప్రతిక్షణం మనలో ఏం జరుగుతోందో, శ్వాస, శరీరంలో మార్పులు, ఆలోచనలు, ఫీలింగ్స్, వాటిని జడ్జి చేయకుండా కేవలం గమనించడం. అంటే కుంభఘోషకుడిది సమస్య పరిష్కార దృష్టితో కూడిన జాగ్రత్త. అవును, ధ్యానంలో సతి అనేది వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే ఎరుక. మూడవది శుచికమ్మస్స, పవిత్రమైన కర్మలు. అతను కూలీ పని చేశాడు, అదే పవిత్రమైన కర్మ ఎలా అవుతుంది? అతను నిజాయితీగా కష్టపడ్డాడు, దొంగతనం మోసం చేయలేదు, తన సొంత డబ్బుని కూడా అడ్డదారిలో తీసుకోలేదు. ఇది లౌకిక నీతి ప్రకారం శుచికమ్మ. మరి ఆధ్యాత్మికంగా? ఆధ్యాత్మికంగా శుచికమ్మ అంటే చెడు చెయ్యకపోవడమే కాదు, మనం చేసే ప్రతి పనిని రాగద్వేషాలు లేకుండా ఎరుకతో చెయ్యాలి. ఉదాహరణకు, తినేటప్పుడు రుచికి అతుక్కుపోకుండా లేదా నచ్చలేదని తిట్టుకోకుండా కేవలం శరీరం కోసం తింటున్నామని ఎరుకతో తినడం. మన చర్యల వెనక ఉన్న కోరిక, ద్వేషం, మోహం లాంటి వాటిని తగ్గించుకోవడమే అసలైన శుచికమ్మ. బావుంది. అంటే రోజువారీ పనుల్లో కూడా ఇది పాటించవచ్చన్నమాట. నాల్గవది నిసమ్మకారినో, ఆచితూచి పనులు చేసేవాడు. ఇది కుంభఘోషకుని ముందుచూపు లాంటిదేనా? చాలా వరకు అంతే. అతను తొందరపడ్లేదు, నిధి తీస్తేమవుతుందో ఆలోచించాడు, ప్లాన్ చేసుకున్నాడు, ఆవేశపడ్లేదు. మరి సాధనలో? సాధనలో మన మాటలు, చేతలు, ఆలోచనలు వీటిని అనాలోచితంగా కాకుండా స్పృహతో వాటి ఫలితాలను గమనిస్తూ చేయడం. ధ్యానంలో కదలికలను కూడా ఎరుకతో చేయడం, జాగ్రత్తగా మాట్లాడడం. చెడు ఆలోచనలు వస్తే వాటిని వదిలేయడం. ఇవన్నీ నిసమ్మకారిత. అనవసరమైన ఒత్తిడి తొగ్గుతుంది కదా. అవును, కర్మబంధాల నుంచి కూడా కాపాడుతుంది. ఐదవది సన్యతస్య, నిగ్రహం కలవాడు. ఇది కుంభఘోషకుడిలో స్పష్టంగా కనిపిస్తుంది. అంత డబ్బు మీద ఆశను అదుపులో పెట్టుకున్నాడు. నిజమే, అది గొప్ప నిగ్రహమే. కాని కొంత భయం కూడా ఉంది కదా. ఆధ్యాత్మికంగా సంయమనం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహమా? అంటే మన కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం వీటి ద్వారా బయటి ప్రపంచాన్ని చూసినప్పుడు, విన్నప్పుడు, అనుభవించినప్పుడు ఇష్టం అయిష్టం అనే ఫీలింగ్స్ వస్తాయి కదా. వస్తాయి. వాటికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా, ఆ రాగద్వేషాలలో చిక్కుకోకుండా మనసును అదుపులో పెట్టుకోవడం. హో, అది చాలా కష్టం. అవును, కుంభఘోషకుడిది బయటి సంపదపై నిగ్రహమైతే ఇది అంతర్గత ప్రతిచర్యలపై నిగ్రహం. ఆరవది ధమ్మజీవినో, ధర్మబద్ధంగా జీవించేవాడు. అంటే నిజాయితీగా బ్రతకడమేనా? లౌకికంగా కుంభఘోషకుడు కష్టపడి బతికాడు, అది ధమ్మజీవనం. కాని బౌద్ధంలో ధమ్మ అంటే ఇంకా చాలా ఉంది. ఏంటది? ధమ్మ అంటే సత్యం, వాస్తవికత, ప్రకృతి నియమాలు, బుద్ధుని బోధనలు. కాబట్టి ధమ్మజీవనమంటే కేవలం నీతిగా బ్రతకడమే కాదు, సత్యానికి అనుగుణంగా వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ శాంతిని, వివేకాన్ని పెంచుకునేలా జీవించడం. భిక్షువుల జీవితంలాగానా? అవును, అదొక ఉదాహరణ. గృహస్థులు కూడా తమ జీవితంలో వీలైనంత ధర్మబద్ధంగా నడుచుకోవచ్చు. చివరిది అప్పమత్తస్య అప్రమత్తత, జాగరూకత. ఇది అన్నిటినీ కలిపి ఉంచేదిలాగా ఉంది. సరిగ్గా చెప్పారు. అప్పమాద, ఇది చాలా ముఖ్యం. పైన చెప్పిన 6 లక్షణాలను పట్టుదల, శ్రద్ధ, శుద్ధకర్మ, వివేచన, నిగ్రహం, ధర్మజీవనం వీటన్నిటినీ కంటిన్యూస్గా కొనసాగించే జాగరూకత. ఏమరుపాటు లేకుండా ఉండటం. అంతే. క్షణం కూడా మర్చిపోకుండా మన లక్ష్యం వైపు, అది లౌకికమైన, ఆధ్యాత్మికమైన, మనస్సును నిలపడం. కుంభఘోషకుడు తన నిధి విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. అలాగే సాధకుడు తన విముక్తి లక్ష్యం పట్ల, దారిలో వచ్చే ఆటంకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అద్భుతం. ఈ 7 లక్షణాలను ఇలా విడమరిచి చూడటం వల్ల గాథ లోతు బాగా అర్థమవుతోంది. సరే, ఇప్పుడు ఆ యశో, కీర్తి విషయానికొద్దాం. వద్దాం. కుంభఘోషకుడికి ఏం కీర్తొచ్చింది? రాజు మెచ్చుకున్నాడు, శ్రేష్ఠి అయ్యాడు, పెళ్లి జరిగింది. ఇవి లౌకిక విజయాలు కదా. అవును. మరి బుద్ధుడు చెప్పిన యశస్సు అంటే ఇదేనా? అదే అసలు పాయింట్ ఉంది. చూడటానికి ఇదొక తెలివైన, నిజాయితీపరుడి విజయగాథలా ఉంది. కాని బుద్ధుడి ఉద్దేశ్యం కేవలం లౌకిక విజయాన్ని మెచ్చుకోవడం కాదు. మరి ఏమిటి? ఆయన దృష్టిలో నిజమైన యశస్సు అంటే బయటి ప్రపంచం ఇచ్చే గుర్తింపు, డబ్బు, పదవులు కాదు.
అది మన లోపల గుణాలు పెరగడం వల్ల, జ్ఞానులు గుర్తించడం వల్ల, మనం సాధించే మానసిక ప్రశాంతత, మంచి నడవడిక వల్ల సహజంగా వచ్చే గౌరవం. బుద్ధుడికి అర్హతలకొచ్చిన కీర్తిలాంటిదా? ఖచ్చితంగా. అది పదవుల వల్ల రాలేదు. వారిలోని స్వచ్ఛత, జ్ఞానం, కరుణ వల్ల వచ్చింది. ఓ, అంటే యశోభివడ్ఢతి, కీర్తి పెరుగుతుంది అంటే అది అంతర్గత గుణాల పెరుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల అన్నమాట. అవును. కుంభఘోషుణ్ణి కథ కేవలం ఒక ఎగ్జాంపుల్. ఈ లౌకిక సద్గుణాలని సరైన సాధనతో, సతీ, ధమ్మజీవనం లాంటి వాటితో కలిపి పాటిస్తే అవి ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్షణాలుగా మారతాయని బుద్ధుడు సూచిస్తున్నాడు. సరిగ్గా చెప్పారు. లౌకిక తెలివిని ఆధ్యాత్మిక ప్రజ్ఞగా మార్చే కిటుకు ఇక్కడుంది. బుద్ధుని బోధనల గొప్పతనం అదే. మానవ సహజ లక్షణాల నుంచే ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. అవును. ఈ గుణాలు ఏ మతానికో కాలానికో చెందినవి కావు. కాని వాటిని కేవలం లౌకిక విజయాలకే ఆపకుండా అంతర్గత శుద్ధికి, విముక్తికి ఎలా వాడాలో బుద్ధుడు ఈ గాథ ద్వారా చెప్పాడు. అంటే కుంభఘోషకుని కథలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి కదా. అతను దాసీ కూతురికి ఆకర్షితుడయ్యాడు, ఒత్తిడికి లొంగాడు. నిజమే. అతని ఇంకా పూర్తిగా లౌకిక బంధాలు దాటలేదని తెలుస్తుంది. కథ అతని ఒక ఐడియల్గా కాకుండా ఒక రియలిస్టిక్ మనిషిగా చూపిస్తుంది. కథ కేవలం ఆ లక్షణాలను ఉదాహరించడానికి ఉపయోగపడింది. అవును. ఆ లక్షణాలను పూర్తిగా అలవర్చుకుంటే వచ్చే ఫలితం వేరు. అందుకే ఈ గాథకు అసలు అన్వయం ఆధ్యాత్మిక సాధనలోనే ఉంది. కాబట్టి ఈనాటి మన చర్చ సారాంశమేమిటి? సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? చెప్పండి. ధమ్మపదంలోని 24వ గాథ 7 ముఖ్యమైన సద్గుణాలను చెప్తుంది. పట్టుదల, శ్రద్ధ, పవిత్రత, వివేచన, నిగ్రహం, ధర్మజీవనం, అప్రమత్తత. ఇవి ఉంటే యశస్సు పెరుగుతుందంటుంది. అవును. కుంభఘోషకుని కథ ఇది లౌకికంగా ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. అతని తెలివి, నిగ్రహం, అతనికి గుర్తింపు, సంపద తెచ్చాయి. కాని బుద్ధుని దృష్టిలో అసలు విషయం ఆధ్యాత్మిక మార్గంలో ఉంది. అవే లక్షణాలను ధ్యానంలో అంతర్గత శుద్ధి కోసం పెంచుకుంటే వచ్చే యశస్సు వేరు. అది లోపలి పరిపూర్ణత, శాంతి, జ్ఞానుల గౌరవం. సరిగ్గా చెప్పారు. ముగించే ముందు ఈ కథ, గాథ మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి అంశముంది. ఏమిటది? ఈ కథ లోపల దాగి ఉన్న సామర్థ్యానికి, అది కుంభఘోషకుడి డబ్బైనా, ఒక వ్యక్తిలోని మంచి గుణాలైనా, బయటకు కనిపించే రూపానికి మధ్య ఉన్న తేడాను గట్టిగా చూపిస్తుంది. రాజు స్వరం బట్టి కనిపెట్టాడు. మిగతావాళ్లు పైకి కనిపించే పేదరికాన్నే చూశారు. అవును. నిజమే కదా. మనం కూడా నిజజీవితంలో ఎంత తరచుగా పైవేషాన్ని, హోదాను బట్టే మనుషుల్ని అంచనా వేస్తాం. వారి లోపల ఉన్న అసలు కెపాసిటీని లేదా వాళ్లు మౌనంగా చేస్తున్న సాధనను గుర్తించం. ఒక ధ్యానం చేసే వ్యక్తిలా, లేదా మొదట్లో కుంభఘోషకుడిలా? సరిగ్గా అదే. అలాగే యశస్సు లేదా కీర్తి అంటే ఏమిటి అని కూడా ఆలోచించాలి. అంటే తక్షణమే వచ్చే పేరు, పదవులు, డబ్బు ముఖ్యమా? లేక కాలక్రమేణా మన గుణాల వల్ల, మన పనుల వల్ల నిలబడే గౌరవం, గుర్తింపు ముఖ్యమా? మనం దేనికి విలువ ఇవ్వాలి? దేనికోసం ప్రయత్నించాలి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మనం ఏ రకమైన కీర్తిని కోరుకుంటున్నామో అనేది ముఖ్యం. అవును. ఈ ప్రశ్నలతో ఈనాటి చర్చను ముగిద్దాం.